హలో గైస్, రీసెంట్ టైమ్స్ లో చాలా క్రికెట్ అప్డేట్స్ వచ్చాయి. ఏదర్ ఐపీఎల్ న్యూస్ అయి ఉండొచ్చు ఆర్ ఇంటర్నేషనల్ న్యూస్ అయి ఉండొచ్చు. మనం ఈ వీడియోలో వాటన్నిటిని కవర్ చేసేద్దాం. ఏషియా కప్ కూడా ఫ్యూ డేస్ లో స్టార్ట్ అవుతుంది కదా, మరి దాని సంగతి ఏంటి? పాకిస్తాన్ తో మన టీమిండియా మ్యాచ్ ఆడుతుందా లేదా? మిచెల్ స్టార్క్ సడన్ గా టీ20 వరల్డ్ కప్ పెట్టుకుని టీ20 ఫార్మేట్ కి గుడ్ బై చెప్పేయడం ఏంటి? ఇంకా రాజస్థాన్ రాయల్స్ టీమ్ లో జరుగుతున్న రచ్చ, అశ్విన్ అన్న సడన్ రిటైర్మెంట్ సంగతి ఏంటి? స్టాంప్ డే ఇన్సిడెంట్ తర్వాత ఫైనల్లీ ఆర్సీబీ మళ్ళీ యాక్టివ్ లోకి రావడం, ఇలా చాలా అప్డేట్స్ అండ్ న్యూస్ అయితే మీ ముందుకు పట్టుకొచ్చేసా. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం పదండి. ముందుగా ఐపీఎల్ న్యూస్ చూద్దాం. రవిచంద్రన్ అశ్విన్ ఇక పర్మనెంట్ గా ఐపీఎల్ కి కూడా గుడ్ బై చెప్పేశాడు. లాస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ క్రికెట్ కి రిటైర్మెంట్ ఇచ్చేసిన యాషన్ ని సిఎస్కే టీమ్ ఆక్షన్ లో దాదాపు 10 కోట్లు పెట్టి కొనింది. బట్ ఈ ఇయర్ ఐపీఎల్ లో తను పెద్దగా పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినప్పటికీ కూడా అశ్విన్ ఇంత ఇమీడియట్ గా ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతాడని ఎవ్వరూ అనుకోలేదు. రీసెంట్ గా తను మళ్ళీ ఆర్ఆర్ టీమ్ కి తిరిగి వెళ్లబోతున్నాడని చాలా రూమర్స్ అయితే విన్నాం. కానీ తను మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా రిటైర్మెంట్ ని అనౌన్స్ చేసేసాడు. ఇక ఎలాగో రాజస్థాన్ రాయల్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా మాట్లాడదాం. అదేంటంటే ఆర్ఆర్ హెడ్ కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్ కి టీమ్ మేనేజ్మెంట్ గుడ్ బై చెప్పేసింది. తన ఐడియాలజీకి ఆర్ఆర్ టీం కాస్త వ్యతిరేకం చూపించి నెక్స్ట్ సీజన్ లో ద్రావిడ్ ని హెడ్ కోచ్ పొజిషన్ లో కాకుండా వేరే ఏదైనా రోల్ ప్లే చేయమని అడిగితే రాహుల్ ద్రావిడ్ నిరాకరించేసి ఇక రాజస్థాన్ టీమ్ తో తన సంబంధాన్ని కాల్ ఆఫ్ చేశాడు. లేటెస్ట్ గా వస్తున్న కొన్ని వార్తల ప్రకారం కొన్ని పెద్ద టీమ్స్ ఆల్రెడీ వాళ్ళని కోచింగ్ పొజిషన్ కోసం అప్రోచ్ అయ్యాయంట. ఇదే గనక నిజమైతే రాహుల్ ద్రావిడ్ ని నెక్స్ట్ ఇయర్ మనం మళ్ళీ కొత్త కలర్స్ లో చూస్తాం. ఇక సంజు శాంసన్ విషయం పైన అయితే ఇంకా క్లారిటీ లేదు. తను నెక్స్ట్ ఇయర్ కూడా రాజస్థాన్ కి ఆడతాడా లేకపోతే తను కూడా ద్రావిడ్ లాగే ఆర్ఆర్ తో పార్ట్ అవే అయిపోతాడు తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. ఇంకా మన ఎస్ఆర్హెచ్ టీం గురించి కూడా ఒక న్యూస్ అయితే వచ్చింది. ఈ సీజన్ లో వాళ్ళు చాలా మ్యాచెస్ కోల్పోవడానికి గల ఒక మెయిన్ రీజన్ వాళ్ళ బౌలింగ్ ఫెయిల్యూర్. సో మేబీ దీని గురించి వాళ్ళు రిలీజ్ అయ్యి ప్రెసెంట్ బౌలింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్న జేమ్స్ ఫ్రాంక్లిన్ ని పక్కన పెట్టేసి ఫార్మర్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అయిన వరుణ్ నారాయణ్ ని ఈ పొజిషన్ కోసం సెలెక్ట్ చేసుకున్నారు. వరుణ్ నారాయణ్ కి అయితే ఇంటర్నేషనల్ లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ కూడా ఐపీఎల్ లో మాత్రం తను చాలా టీమ్స్ కి ఆడేసి ఉన్నాడు. సో తినరాకతో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లో ఇలాంటి మార్పులు వస్తాయి చూడాలి. ఇక లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ ఈ సంవత్సరం అనుకున్న స్థాయిలో రాణించకపోవడంతో నెక్స్ట్ ఇయర్ వాళ్ళ స్క్వాడ్ లో కూడా హ్యూజ్ చేంజెస్ అనేవి జరగబోతున్నాయంట. మెయిన్ గా 23 కోట్లు పెట్టి కొన్న వెంకటేశ్వర్ అయితే ఆక్షన్ లోకి రిలీజ్ చేసే ప్లాన్స్ లో ఉన్నారు. లేకపోతే రీసెంట్ గా వస్తున్న కొన్ని రూమర్స్ ప్రకారం డీసీకి వన్ ఆఫ్ ది మెయిన్ ప్లేయర్ అయిన కేఎల్ రాహుల్ ని వెంకటేశ్వర్ తో ట్రేడ్ ఆప్షన్ కోసం ఢిల్లీని సంప్రదించారు అనే టాగు. మరి మీరేమంటారు? ఇది జరుగుతుందా? ఇక ఫైనల్లీ 18 ఏళ్ల తర్వాత కప్పు కొట్టిన ఆర్సీబీకి స్టాంప్ డే ఇన్సిడెంట్ రూపంలో ఎదురైన చేదు అనుభవం గురించి మనందరికీ తెలుసు. ఈ ఇన్సిడెంట్ జరిగిన 3 నెలల తర్వాత ఇప్పుడు ఆర్సీబీ టీం సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. టీమ్ లోని మెయిన్ మెంబర్స్ తో కండోలెన్సెస్ తెలియజేస్తూ ప్రాణ నష్టం కలిగిన 11 మంది కుటుంబాలకు కూడా 25 లక్షల నష్టపరిహారం ప్రకటిస్తూనే ఫ్యూచర్ లో ఈ ఫ్యామిలీస్ కి ఎలాంటి ఆర్థిక సాయం కావాలన్నా వాళ్ళకి తోడుగా ఉండేందుకు ఆర్సీబీ కేర్స్ అనే ఒక ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఈ ఫౌండేషన్ కేవలం దీనికి మాత్రమే కాదు, మళ్ళీ ఇలాంటి సంఘటనలు ఫ్యూచర్ లో జరగకుండా ఉండడానికి తగిన చర్యలు తీసుకుంటుంది. లైక్ ఎక్కువ క్రౌడ్ ని కంట్రోల్ చేసేందుకు స్టేడియం లో బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడం, క్రౌడ్ సేఫ్టీ రీసెర్చ్ పైన ఇన్వెస్ట్ చేయడం ఇలాంటివి. ఇక ఇంటర్నేషనల్ న్యూస్ విషయానికి వస్తే మోడర్న్ క్రికెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫాస్ట్ బౌలర్ అయిన మిచెల్ స్టార్క్ టీ20 ఫార్మేట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. అయినా ఈ 2025 ఇయర్ మాత్రం మన క్రికెట్ ఫ్యాన్స్ కి ఎన్నో చేదు జ్ఞాపకాలు ఇస్తుంది. మనకి ఇష్టమైన ఎంతో మంది ప్లేయర్స్ రిటైర్ అయిపోతున్నారు. ఇక నెక్స్ట్ ఇయర్ టీ20 వరల్డ్ కప్ పెట్టుకుని స్టార్క్ ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. తను లాంగర్ ఫార్మేట్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడానికే ఈ డెసిషన్ తీసుకున్నానని చెప్పుకొచ్చాడు. ఏ ఫార్మేట్ అయినా సరే మిచెల్ స్టార్క్ లాంటి ఒక బౌలర్ ఆస్ట్రేలియాకి దొరకడం చాలా కష్టం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏషియా కప్ మరి కొన్ని రోజుల్లో స్టార్ట్ అవుతుందన్న విషయం మన అందరికీ తెలుసు. అయితే మన టీమిండియా పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడతారా లేదా అంటే ఖచ్చితంగా ఆడతారు. ఈ ఏషియా కప్ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి WCL లో ఎలాగైతే మన టీమిండియా పాకిస్తాన్ తో మ్యాచ్ ని బాయ్కాట్ చేసిందో సేమ్ అలానే ఏషియా కప్ లో కూడా చేస్తారని చాలా వార్తలు విన్నాం. కానీ అవేవి నిజం కాదు. ఈ ఏషియా కప్ లో మన టీమిండియా పాకిస్తాన్ తో పోరుకు సిద్ధమైంది. ఈ నెల 14వ తేదీన రెండు టీమ్స్ కూడా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మ్యాచ్ అనేది ఆడబోతున్నాయి. దాని ప్రివ్యూ వీడియో కూడా త్వరలోనే వస్తుంది. సో చూడడం మర్చిపోవద్దు. అయితే మీరేమనుకుంటున్నారు? మన టీమిండియా పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడాలా లేకపోతే హర్భజన్ సింగ్, సురేష్ రైనా లాంటి ప్రముఖులు చెప్పినట్టు బాయ్కాట్ చేస్తేనే బాగుండు అంటారా? ఇక ఫైనల్ గా ఏంటంటే ఈ నెల 30వ తేదీ నుండి ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఈ 50 ఓవర్ వరల్డ్ కప్ అయితే మన ఇండియా మరియు శ్రీలంక వేదిక జరగబోతుంది. ఉమెన్స్ క్రికెట్ లో ఇంతవరకు మన వాళ్ళు ఒక్క వరల్డ్ కప్ కూడా గెలవలేదు. ఇప్పుడు స్క్వాడ్ కూడా బాగుంది. సో ఈసారైనా హోప్ అంతా మంచి జరిగి టీమిండియా మేడ్ ఇన్ వరల్డ్ కప్ ట్రోఫీ సాధించాలని అనుకుందాం. సో దట్స్ ఇట్ గైస్. రీసెంట్ గా వచ్చిన కొన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ లో కొన్నిటిని కవర్ చేశాను. ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటిని నెక్స్ట్ వీక్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక నచ్చి ఉంటే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.